ఇండ్లల్లా మనం అందరం తిన్నాక మిగిలిపోయిన బువ్వను కూరని ఏం చేస్తాం? పొద్దుగల్లడి దాకా మంచిగుంటే తింటాం, లేకుంటే పాసిపోతే బయట పడేస్తాం. ఉడుకుంటే తప్ప మెతుకు నోట్లో పెట్టాం. కానీ దేశంలో కోట్ల మందికి పూటకింత బువ్వలేదు. పాపం పాపం అని మనకు మనమే అనుకుంటాం. కానీ అలా ఆకలి తీర్చే ఉపాయం ఏమన్నా చేస్తామా? అస్సలకే చేయం కదా. కానీ అందరు మన లెక్కనే ఉంటారు అనుకోవద్దు. ఇప్పటిదాకా పైసల బ్యాంకు, కండ్ల బ్యాంకు, రక్తం బ్యాంకులే చూసినాం కదా. ఇప్పుడు రొట్టెల బ్యాంకు కూడా చూపిస్తున్నాం చూడుర్రి. మహారాష్ట్ర రాష్ట్రంలో ఔరంగాబాద్ లో పెట్టిరు దీన్ని. ఎక్కున్నోళ్ళు రెట్టెలను డిపాజిట్ చేస్తే పేదోళ్ళు విత్డ్రా చేసుకుంటారు. రోడ్ల మీద అడుక్క తినటోళ్ళని చూసి అయ్యో పాపం అని అనుకుంటారు కదా. అగో అసొంటోళ్ళు వచ్చి రొట్టెల బ్యాంక్ లా అకౌంట్ తీసుకుంటారు. ఇంట్లో చేసిన రొట్టెలు కూరలు మిగిలినాయి అనుకోండి, వచ్చి బ్యాంకులో డిపాజిట్ చేస్తారు. పాసిపోయినాయి బూజు పట్టినాయి అయితే అస్సలకే తీసుకోరు, మంచిగా ఉంటేనే డిపాజిట్ చేసుకుంటారు. ఇక ముసలోళ్ళు రోడ్ల మీద బతికేటోళ్ళు వచ్చి తక్కువ పైసలు ఇచ్చి రొట్టెలు కూరలు విత్డ్రా చేసుకొని పోతారు. ఆ పైసలు కూడా తీసుకోకపోదురు. కానీ బ్యాంకు నడవాలంటే చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి కదా, అగో వాటి మందం తీసుకుంటారు. ఆ పైసలు కూడా కట్టలేని వాళ్లకు ఫిరీగి ఇచ్చి కడుపు నింపుతుండ్రు. దగ్గర 300 మంది రొట్టెల బ్యాంకుల ఖాతాలు తీసుకున్నారట. దినం ఓ 500 మందికి సరిపోను రొట్టెలు అందుతున్నాయట. ఇప్పుడైతే రేపు ఇంకా పెరగొచ్చునట. తిండి లేని వాళ్లకు తిండి పెట్టాల్సిన సర్కార్ చెయ్యని పని వీళ్ళు చేస్తుర్రంటే నిజంగా మస్తు గిరేట్.